జగన్ దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తాన్ని కూడా చిత్రహింసలు పెట్టే కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పుడు మహానాడు నడుపుకుంటా ఉన్నారు. ఈ 1 year లో ఏం జరిగిందని ఘనకీర్తి. ఈ ఘనకీర్తి ఎలాంటిదంటే నేను ఒక మాటలో మీకు చెప్తాను చాలా స్పష్టంగా. శిరస్సు మీద అప్పుల కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకుని, చేతులకు ప్రత్యర్థుల నెత్తురు పులుముకొని, శిరస్సు మీద అప్పుల కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకొని, మీ చేతుల్లో ప్రత్యర్థుల రక్తాన్ని చూపిస్తూ పులుముకొని ఏడాది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ పులుముకున్న రక్తం ఎక్కడదో చెప్పనా? నిన్న కాక మొన్న వెలుగులోకి వచ్చినటువంటి తెనాలి ఘటన. దళిత యువకుల్ని, మైనారిటీ యువకుల్ని ఒక గుంపుని రోడ్డు మీద పెట్టి మీ అధికారంలో ఉన్నటువంటి పోలీసులు నడి రోడ్డు మీద 3rd degree ఎలా ప్రయోగిస్తున్నారో చూడండి ఒకసారి. ఇంతకుముందు మేము దళితుల మీద తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుందంటే సరిగా నమ్మట్లేదు. ఎక్కడుందో చూపించమంటున్నారు. కేసు పెడితే పక్కన పెట్టేశారు. నేను ఒక ప్రత్యక్ష సాక్ష్యాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను. ఒకసారి మీరు చూపించండి. అది చూడండి. దళిత యువకుడు సౌండ్ పెట్టండి. మనసు గగురుపరచడం లేదా? సిఐ చూడండి, ఇవ్వండి కొట్టి మళ్ళా పోలీస్ స్టేషన్లో పంపిస్తున్నారు. ఈడొక ఎస్సీ బాయ్. ఎందుకు ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఇన్వాల్వ్ కావట్లేదు? ఇది చూడండి, 3rd degree వేరే రూపంలో వస్తుంది. ఇక్కడ వాడు మోకాళ్ళు ముడవకుండా చూసారా? ఎంత దుర్మార్గమో, ఎంత అరాచకమో ఇది. చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం ఇదేనా? చూడండి, వెనక నుంచి ఒకటి తంతాడు మళ్ళీ లేచిపోమని వెనక నుంచి ఒక పోలీసు వాడు తంతున్నాడు. చూడండి, ఎస్సీ నా కొడుకులారా చివర్లో వద్దులండి, రిపీట్ చేస్తే మాకే బాధగా ఉంది. దీన్ని ఏమంటారు? మీరు, మీ నాయకులు, మీ పోలీసులు లాఠీకర్రలతోటి, మీ మనస్తత్వాలతోటి దళిత యువకుల మీద మీ చేతులకి రక్తం పులుముకోవడం కాదా ఇది? వీళ్ళని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనట్లేదు. ఈ కుర్రవాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఎస్సీ బాయ్స్ వాళ్ళు ఏ తప్పు అయినా చేసి ఉండొచ్చేమో, లేకపోతే తప్పు చేసినట్టుగా మీరు చూపించుంటారు. రాజమండ్రిలో ఏం జరిగింది? వాడు తప్పు చేయకుండానే వాడు అత్యాచారం చేశాడని చెప్పి డిసెంబర్లో కుర్రవాడిని అర్ధనగ్నంగా, నేను చెప్తాను అప్పుడు పెట్టండి. అంటే ఇన్ని ఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో నా దగ్గర దాదాపు 20 పేజీల నోటు దళితుల మీద ఈ సంవత్సర కాలంలో చేసినటువంటివి చెప్తాం. దీని మీద కూడా మేము ఒక రౌండ్ టేబుల్ పెట్టబోతున్నాం. మీ భూస్వామి లక్షణం, మీ భూత్యవ లక్షణం, మీకున్నటువంటి అహంకారం, ప్రజలు ఇచ్చినటువంటి మీకు రాజకీయ సంకేతం పరిపాలన కోసమా, లేకపోతే ప్రాణాలు తీయటం కోసమా? పోలీసు రాజ్యమా, లేకపోతే ఇక్కడ ఏమైనా అప్రకటిత కర్ఫ్యూ లాంటిది ఏమైనా ప్రకటించారు ఎమర్జెన్సీని? ఇవన్నీ చేసి మీరు ఇప్పుడు అక్కడ మహానాడు జరుపుతున్నారు. మహానాడులో ఏం వేసుకున్నారు? మీరు చేసిన అవినీతి. ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరంలోనే దాదాపు 1,50,000 కోట్ల అప్పు చేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక 8 లక్షల కోట్లు అప్పు చేస్తే దాన్ని 12 లక్షల కోట్లు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో
ప్రతిదీ మీకు లెక్కలతోటి, మా లెక్కలు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు కాదు, ఆయన కాగ్. మీ బడ్జెట్లో మీరేం చెప్పారు, మీ బడ్జెట్ మీద కాగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఏం చెప్పిందో స్పష్టంగా చెప్పినప్పుడు లెక్కలని ఒక మాయం తీసుకొచ్చి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూసి ఒక్కొక్కళ్ళని మొత్తాన్ని జైల్లో తీసుకెళ్లి వాళ్ళు కూడా ఈ విధంగా కొడుతున్నారేమో తెలియదు. లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకునే వాళ్ళ ఆరోగ్యాన్ని మొత్తం ఆ వంశం చూస్తే ఏ విధంగా ఉన్నాడో హాస్పిటల్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు కనపడతా ఉంది. మీకు అధికారులన్న లెక్కలేదు, రాజకీయ నాయకులన్న లెక్కలేదు, దళిత పిల్లలన్న లెక్కలేదు. సిగ్గు లేకుండా మీరు ఇక్కడ మహానాడు పెట్టుకుంటున్నారు. ఇక్కడ మీరు రాజధాని మహారాజధాని నిర్మిస్తారట. నేను అడుగుతున్నా, మీరు అమరావతిలో మహానగరాన్ని మీరు నిర్మిస్తారో లేదో మాకు తెలియదు, కానీ 5 సంవత్సరాల్లో ఇంకొక మంగళగిరిని అన్నా మీరు నిర్మించగలిగితే సంతోషిస్తారు ప్రజలు. అది కూడా డౌటే చేయలేరు మీరు, ఎందుకంటే అనేకమైన అడ్డంకులు ఉన్నాయి, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. సో దళితుల మీద, మైనారిటీల మీద, పేదల మీద చేస్తున్నటువంటి అరాచకాలు. రెండవది పెట్టండి, మీరు రాజమండ్రిలో ఏం చేశారు? ఒక్కరు సోషల్ మీడియాలో ప్రశ్నించాడు తన గ్రామంలో సరైనటువంటి వసతులు లేవని. అని ఒక గ్రామంలో సరైన వసతులు లేవని ఒక కుర్రవాడు ప్రశ్నిస్తే వాడిని మీరు ఏం చేశారు? మీ ఇష్టం వచ్చినట్టు కొట్టి. పులిసాగర్, రాజమండ్రి, ఎడ్యుకేటెడ్ బాయ్, వాళ్ళ గ్రామంలో కొన్ని అంశాల మీద వాళ్ళ గ్రామానికి కావాలని అడిగితే నువ్వు అడగటం సోషల్ మీడియాలో ఎట్లా అడుగుతావు, పోస్టర్లో పెడతావు. ప్రకాష్ నగర్ పోలీసులు వాడిని స్టేషన్కి పిలిపించి అర్ధనగ్నంగా వాడి బట్టలు తీసి కట్టడి మీద పెట్టి వాడికి ఒక లేడీ కానిస్టేబుల్ని కాపలా పెట్టారు. వాట్ దిస్ నాన్ సెన్స్? డు యూ థింక్ దట్ దిస్ ఈజ్ ఎ గుడ్ గవర్నెన్స్? ఇది పరిపాలన అంటారా? భయపెట్టాలని చూస్తున్నారా? మీ తాత ముత్తాత లాంటి వాళ్ళు చూస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానంగా బలహీన వర్గాలు అండగా నిలబడ్డాయని, బలహీన వర్గాల్ని తన్నినా, చంపినా, కొట్టినా ఎవడో మాట్లాడని విచ్చలవిడిగా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి ఓ కూటమి కట్టగట్టుకుని బంగాళాఖాతంలో మిమ్మల్ని ఇసిరేసే రోజు బయట వచ్చింది త్వరలో చూడండి. మీరు ఈ విధంగా చేస్తే మిమ్మల్ని ప్రజలు స్పేర్ చేస్తారనుకుంటున్నారా? కొత్త హెలికాప్టర్లు వేసుకొని తిరగటం కాదు, ప్రశ్నిస్తామన్నవాడు ఎక్కడో దానుకోవటం కాదు, 0 ఓట్లు లేని వాళ్ళ దగ్గరికి పరిగెత్తి ఢిల్లీ పోయి అబ్బా కొడుకులు లేకపోతే ఇంకొకళ్ళు రోడ్డు మ్యాప్ కోసం కలవడం కాదు. చెయ్యండి పరిపాలన. ఇక్కడ సమర్థవంతమైన పరిపాలన ఉందని భావిస్తున్నారా? పెట్టండి రాజమండ్రి కేసు ఒకసారి చూపించండి. ఏంటి సార్ ఇది? ప్రజాస్వామ్యమా? లేకపోతే ఇక్కడ మానవ హక్కులు ఏమైపోతున్నాయి? ఈ రాష్ట్రంలో నుండి మేధావులు, ప్రజాస్వామికవాదులు, డెమోక్రటిక్ ఎలిమెంట్స్ హక్కుల కోసం మాట్లాడి, ప్రజల అవసరాల కోసం మాట్లాడే కమ్యూనిస్టులు చూడండి ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో.